పహల్గాం ఉగ్రవాద దాడి యావత్ భారత్ను ఉలికిపడేలా చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని బైసరన్ గడ్డి మైదానంలో ఆహ్లాదంగా గడుపుతున్న పర్యాటకులపై టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం పురుషులే లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ ఉన్మాదంతో ఎంతో మంది మహిళలు తమ పసుపు కుంకుమలకు దూరమయ్యారు. అయితే ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి ఉగ్రవాదులను చావుదెబ్బ కొట్టింది. ఇదిలా ఉంటే పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది. పహల్గాం చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలు తగ్గిపోయాయి. అక్కడికి వెళ్లాలంటేనే ప్రజలు అమ్మో అంటూ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు. అక్కడి తోటలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా బంద్ చేశారు. అయితే దాదాపు 2 నెలలు గడుస్తున్నా ఇంకా అక్కడి పర్యాటక ప్రాంతాలను తెరవలేదు. ఉగ్రవాద దాడి కశ్మీర్ లోయలోని పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. జమ్మూలోని మతపరమైన యాత్రలపై కూడా ప్రభావం చూపింది. అయితే భద్రతను కట్టుదిట్టం చేసి టూరిస్టులకు నమ్మకం కల్పిస్తే స్థానికులు ఉపాధి పొందుతారని, లేకుంటే వారి జీవితం దుర్భరమవుతుందని టూరిస్టులు చెబుతున్నారు. తాజాగా ఈ విషయంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. మూసి ఉన్న పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరుచుకోనున్నాయని ఆయన ట్వీట్ చేశారు. భద్రతాపరంగా తీసుకున్న ముందు జాగ్రత్తల కారణంగా తాత్కాలికంగా మూసిన జమ్మూ కాశ్మీర్లోని కొన్ని పర్యాటక ప్రదేశాలను జూన్ 17 నుంచి తిరిగి ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో పహల్గాం మార్కెట్, వెరినాగ్ గార్డెన్, కోకర్నాగ్ గార్డెన్, అచాబల్ గార్డెన్, బేతాబు వ్యాలీ పార్కులు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తిరిగి నిలబెట్టేందుకు వివిధ చర్యలు తీసుకుంటోంది. గత నెలలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పహల్గాంలో కేబినెట్ సమావేశానికి హాజరై బేతాబు వ్యాలీ వంటి మూసి ఉన్న ప్రాంతాలను సందర్శించారు.